అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పండుగనే మనం తొలి ఏకాదశి అంటాం. తొలి ఏకాదశి నుంచి ప్రతి 15 రోజులకి ఒక పండుగ వస్తూనే ఉంటుంది. ఆ రోజున శ్రీ మహావిష్ణువుని మనం పూజిస్తాం. అయితే ఈ సంవత్సరం జూలై 6వ తేదీ ఆదివారం నాడు తొలి ఏకాదశి వచ్చింది. ఎవరైతే ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం వస్తుంది. ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం సుఖ సంతోషాలతో వెళ్ళిపోతుంది. అంతేకాదు పితృదేవతా శాపాలు ఏమన్నా ఉంటే కూడా పోతాయన్నమాట. అలాగే విష్ణు స్వరూపమైనటువంటి కలో వెంకట నాయకః అనే వెంకటేశ్వర స్వామి వారిని కనుక పూజించడం ద్వారా మనం కోరుకున్న కోరికలు కూడా చాలా త్వరగా నెరవేరిపోతాయి. మరైతే ఈ పూజ నియమాలు ఈ విషయాలన్నీ కూడా మనం ఒకసారి ఈరోజు చూద్దాం. ఆదివారం తొలి ఏకాదశి వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఆ రోజు చాలా విశేషమైనటువంటి రోజు. తొలి ఏకాదశి రోజున పూజ చేసుకునే వాళ్ళు ఉదయమే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకుని చక్కగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తలస్నానం చేయాలి. తల అంటుకోకూడదు. మరీ ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కాస్త సాల్ట్ కానీ లేకపోతే పసుపు కానీ వేసుకుని స్నానం చేయాలి. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు బాగా ముసలివాళ్ళు తప్ప అందరూ కూడా తలకి స్నానం చేయవలసిందే. గుమ్మానికి మామిడాకు తోరణాలు కట్టుకోవాల్సిందే. అయితే ఇంట్లో ఖచ్చితంగా దేవతలు తిరగాలి అంటే ఆవునేతి దీపారాధన చేసుకోవాల్సిందే. పూజ గదిలో ఉన్నటువంటి దేవుని పటాలను చక్కగా శుభ్రం చేసుకుని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ బొట్లు పెట్టుకుంటారు కదా, కానీ గంధం కూడా రాయాలి. గంధం రాస్తే చాలా మంచిది. ఎర్రటి పుష్పాలతో కానీ లేకపోతే తులసి దళాలతో కానీ అలంకరణ చేసుకోవాలి. ముఖ్యంగా దీపారాధన బియ్యపిండి దీపారాధన చేసుకోవాలి. మీరు ప్రమిదకి గంధం గోవిందనామాలు చదువుకుంటూ పెట్టుకోవాలన్నమాట. మీరు ఈ రోజు ఏ పని చేసినా గోవిందనామాలతో కనుక చేసుకుంటే చాలా మంచిది. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే అఖండమైనటువంటి యోగం కలగడమే కాదు, డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. తులసి దళాలతో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం విష్ణవే నమః లేకపోతే గోవిందనామాలతో పూజ చేసుకోవాలి. చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయను కూడా కొడితే చాలా మంచిది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉపవాసం కనుక ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకుని ఆ కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేసుకుని పూజ గదిలో పెట్టుకోండి. పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అంటే స్వామివారికి పూర్ణ ఫలం అనే కొబ్బరికాయని మనం సమర్పిస్తున్నాం. అందుచేత కోరికలు తీరాలి అంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటం ముందు తాంబూలం పెట్టుకోండి. విష్ణుమూర్తికి మీ మనసులో ఉన్నటువంటి కోరికలను చెప్పుకుంటూ స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని మనసులో అలా చాంటింగ్ చేసుకుంటూనే ఉండండి ఆ రోజంతా కూడా. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, తులసి మాతకి 5 ప్రదక్షిణలు చేయడం, తులసి కోటలో దీపారాధన చేయడం, సాంబ్రాణి ధూపం వేసుకోవడం ఆ రోజు చాలా పుణ్య ఫలితం అన్నమాట. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్య ఫలితం. తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ కూడా మీరు చేసే ఉపవాసంతో పోతుంది. ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఉదయం పూట స్నానం చేసి దీపారాధన చేసుకున్నాక సాయంకాలం కూడా దీపారాధన చేసుకోండి. ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, కుటుంబ కలహాలు, వ్యాపారంలో కష్టాలు, ఆరోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల సమస్యలన్నీ వెంటనే తెలిపోతాయి. ఇంట్లో మధ్యాహ్నం నిద్రపోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, తలకి నూనె రాసుకోకూడదు. పూజ చేసుకునే వాళ్ళు ఉల్లి వెల్లుల్లి మొక్కజొన్న కందిపప్పు చిక్కుడుకాయ వంటి ఆహార పదార్థాల జోలికి వెళ్ళకూడదు అని మనకి శాస్త్ర వచనం. ఈ తొలి ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఆలయానికి వెళ్ళండి. విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకోండి. దర్శించుకోవడమే కాదు, అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి.
అది పులిహార, పొంగల, దద్దోజనమా అని చూడకండి. అది భగవత్ ప్రసాదం. ఏకాదశి నాడు మన చేతిలో ప్రసాదం రావడం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకి ఉన్నట్టే. అది తెలుసుకోండి. అంతేగాని ప్రసాదం తినకూడదు, ఉపవాసం ఉన్నాను కాబట్టి అని చెప్పి పక్కన మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టారా, మీకు జీవితంలో ఎదుగుదల ఉండదు. అలాగే ఈ ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్తారు. ఆ రోజు నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రిస్తారు. వీలైతే మీరు యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని తెచ్చుకుని ఆ చిత్రపటం ఎదురుగుండగా కనుక దీపారాధన చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఈ యోగ నిద్రలో ఉండే సమయం కాబట్టి ఈ నెలంతా కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. అది శాస్త్రవచనం అన్నమాట. ఈ రోజున ఖచ్చితంగా పేలాల పిండి నైవేద్యంగా పెట్టడం, పేలాల పిండి తినడం మాత్రం మర్చిపోకూడదు. ఏకాదశి నాడు విశేషంగా పేలాల పిండి తింటారు, తినాలి. ఇంటిల్లిపాది కూడా అది ప్రసాదంగా తీసుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.